సంతోషం లేని పని ఏది చేసినా మనసు సంతృప్తి చెందదు మిత్రమా. మంచితనం మితిమీరితే మన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడుస్తారు. అతి మంచితనం పనికిరాదు జీవితంలో మిత్రమా. ఇష్టం ఉన్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకోగలిగినప్పుడే బంధం నిలబడుతుంది మిత్రమా. మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, అన్నం పెట్టిన వారిని, అన్నిటికీ నేను ఉన్నా, నువ్వు ముందుకు వెళ్ళు అని ధైర్యం ఇచ్చిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పుడు కూడా మరవకూడదు మిత్రమా. మనం ఎంత నిజాయితీగా ఉండి ఏం ప్రయోజనం? మన అనుకున్న వాళ్ళే మన వద్ద నటిస్తున్నారని తెలిసినప్పుడు మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది మిత్రమా. కొన్ని పుకార్లు ఆపడం కష్టం, కొన్ని నిజాల్ని నిరూపించడం కష్టం మిత్రమా. చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రాకుండా చేస్తుంది మిత్రమా. ప్రశాంతంగా బ్రతకాలనుకున్నవారు అనవసరమైనవి అంటించుకోవద్దు, పనికిరానివి పట్టించుకోవద్దు మిత్రమా. జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా ఆనందంగా జీవించండి మిత్రమా. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం బలపడుతుంది. బంధం ఏదైనా మిత్రమా. నదిలో నీరు ఎప్పుడూ తీయగా ఉంటాయి, ఎందుకంటే అది నీళ్లు ఇస్తూనే ఉంటుంది కనుక. సముద్రపు నీళ్లు ఎప్పుడూ ఉప్పగా ఉంటాయి, ఎందుకంటే అది ఎప్పుడు తీసుకుంటుంది గనుక. గుంటలో నీరు దుర్వాసననిస్తుంది, ఎందుకంటే అది ఒకే చోట ఆగి ఉంటుంది కనుక. ఇదే జీవితం. ఇస్తూ ఉంటే అందరికీ తీయగా ఉంటావు, తీసుకుంటూ ఉంటే అందరికీ ఉప్పగా ఉంటావు. ఆగిపోతే అందరికీ పనికిరాని వారిగా మారిపోతావు మిత్రమా.